కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయినాథ్ ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు అర్చకులు గంగు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో గురువారం వైభవంగా జరిగాయి. అర్చకులు గంగు నాగేశ్వర శర్మ ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి నవగ్రహ హోమం పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దంపతులు పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పీచుపల్లి, చిన్నముల్కనూర్, చిగురుమామిడి, సీతారాంపూర్, లంబాడిపల్లి తదితర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, గొడ్డు గోద సల్లంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని భక్తుల విరాళాలతో అద్భుతంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో గడ్డం మోహన్ రెడ్డి, గడ్డం ఎల్లారెడ్డి, గడ్డం జగ్గారెడ్డి, దెంచనోజు రమేష్ చారి, యాల జనార్దన్ రెడ్డి, పీచు మల్లారెడ్డి, పీచు రామరెడ్డి, పీచు సత్యనారాయణ రెడ్డి, గడ్డం సుధాకర్ రెడ్డి, బుద్ధార్తి మహేందర్, దెంచనోజు చంద్రశేఖర్, నేరేళ్ల రమేష్, పీచు రమేష్ రెడ్డి, దెంచనోజు శ్రీకాంత్, బాల గణేష్, యూత్ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షిక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత సాయిబాబాకు చక్కగా వెళ్ళి సాయిబాబా పసుపు కుంకుమ వేయండి. మీ దగ్గర ఉన్నాయి ఉండే పసుపు కుంకుమ ఉన్న 2 పూలు పెట్టండి. భావేన రక్ష రక్ష యజ్ఞేశ్వర రాజన్న లోపలికో లోపల లోపల స్వామి లంబోదర సద్గురు సాయినాథ భగవానికి జై. ఈరోజు చాలా మహత్తరమైన కార్యక్రమాన్ని చిగురుమామిడి మండలం గ్రామం పీచుపల్లి గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథ దేవాలయము నిర్మించుకొని ఈ సంవత్సరానికి 16 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈరోజు 16వ సంవత్సరానికి సంబంధించిన వార్షికోత్సవాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి పంచామృతము ఫలాభిషేకము చేయడం జరిగింది. ఆ తర్వాత గణపతి నవగ్రహ ఆదిత్యాది నవగ్రహ హోమం సహితంగా ఈ యొక్క నవగ్రహ హోమం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండే 2 ఆలయాలు, ఒకటి ఆంజనేయ స్వామి, ఇది రెండవది ఈ యొక్క షిరిడి సాయినాథ దేవాలయము. మన మండలంలో మనం 16 సంవత్సరాల క్రితము ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినప్పుడు ఎక్కడ కూడా మన మండలంలో ఎక్కడ కూడా ఈ యొక్క షిరిడి సాయినాథ ఆలయం లేదు. ఇప్పటికి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ యొక్క ఆలయము పునః అభివృద్ధి కావాలి అంటే గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని ఆలయం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ఆలయాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను. షిరిడి సాయినాథ భగవానికి షిరిడి సాయినాథునికి జై. మన పీచుపల్లి గ్రామంలో 16 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా షిరిడి సాయినాథి గుడిలో ఈరోజు హోమాలు అభిషేకాలు జరపడం ఎంతో సంతోషంగా ఉంది. 16 సంవత్సరాల నుండి మన గుడి ఎలా ఉందో ఇప్పుడు ఆ రీతిలో మనకు గుడి మళ్ళీ కనబడుతుంది. ఇదే విధంగా చిగురుమామిడి మండలంలో 17 గ్రామాలలో ఏ గ్రామంలో కూడా షిరిడి సాయినాథుని గుడి లేదు. అది పీచుపల్లిలో ఉంది. అంటే పీచుపల్లి మాకు అదృష్టం, అది పీచుపల్లి ఉండడం మా అదృష్టం. దీనిని మండల ప్రజలంతా వినియోగించుకొని ప్రతి గురువారం రోజు
ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న కమిటీ చేసిన వారు అయ్యగారైనా ప్రతి గురువారం వచ్చి ఇక్కడ పూజ చేసి స్వామివారిని ఇంతకు రెట్టింపుగా మండల ప్రజలంతా ఇక్కడికి వచ్చి పూజలు చేసే విధంగా అయ్యగారు కమిటీ అందరు కలిసి చేయాలని కోరుకుంటూ ఇలాంటి ప్రోగ్రాంలు మన ఊరిలో అయినా మన మండలంలోనైనా చేయడం మన హిందుత్వ భావానికి చాలా గొప్పది. ఎందుకంటే హిందుత్వానికి ఏదో విధంగా చేయాలని కొంత నాస్తికులు ముందు పడుతున్నారు. ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల హిందువులంతా ఒకటవుతారు. హిందువులు ఒకటయ్యడం వల్ల మన సాంప్రదాయాలు మళ్ళీ ముందుకు వస్తాయి. కావున మన దేవాలయాలు ముందుకు వస్తాయి. మన ఊరిలో 3 దేవాలయాలు ఉన్నాయి. అన్ని దేవాలయాలను కూడా ఇదే విధంగా ఇదే పద్ధతిలో మనం నేర్చుకొని మన ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దేవాలయాల్లో చేయాలని మా గ్రామ ప్రజలను, మండల ప్రజలను, అధికారులను అందరినీ కోరుకుంటున్నాం.